5 నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. సిస్టర్ ఆగ్నెస్, ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనము ధ్యానించుకునేటటువంటి అంశము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము ఒకసారి చదువుకుందాము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, అనుదినము మమ్మల్ని సంరక్షించి పోషించి కాచి కాపాడుతూ ప్రభువా, ఈ నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. దేవా, ఇప్పుడు వాక్యము ధ్యానిస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి ప్రభువా, నీ బిడ్డలతో మాతో అందరితో నీవే మాట్లాడమని మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి దేవుని వాక్యము, మూల వాక్యము చదువుకుందామండి. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యెహోవా దేవుడు ఏమని మనకి సెలవిస్తూ ఉన్నారంటే, పురాతన మార్గములను తెలుసుకోవాలి, అలాగే మేలు కలగడానికి ఏ మార్గము సరి అయినది అని అడిగి తెలుసుకుని అందులో మనల్ని నడుచుకోమని చెప్తున్నాడు. అప్పుడు ఆ మార్గంలోనే మనము నడిచినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. అంటే దేవుని ఉద్దేశం చూడండి, మార్గాలు అనేకమైనవి ఉంటున్నాయి. భూమి మీద చెల్లా చెదురైపోతున్నారు, దేవుని నుండి దూరం అయిపోతున్నారు మనుషులు, ఆజ్ఞని అతిక్రమించారు అలనాడు ఆదాము అవ్వలు. అయినప్పటికీ మరలా వారిని క్షమించి వారికి దీవెనలు కురిపించి సరైన మార్గంలో దేవుడు వారిని నడిపిస్తూ వస్తున్నాడు. అలాగే మనం పాత కాలం నుండి చూసుకున్నట్లయితే ఒకసారి ఆదికాండంలో మనం చూద్దాము. 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. మొదటిగా ఆదాము అవ్వలు ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసిన తర్వాత దేవునికి చాలా కోపం వస్తుంది. వాళ్ళని ఆ ఏదెను వనములో నుండి వారిని వెళ్ళగొట్టేస్తారు. అయినప్పటికీ వారిని వారి చెమట కార్చి ఆహారాన్ని సంపాదించుకునేటట్లు వారికి ఒక లైఫ్ అనేది డిజైన్ చేసి దేవుడు భూమిని వాళ్ళు స్వతంత్రించుకోవాలని, అలాగే వారు సమస్తము మీద అధికారులుగా ఉండాలని ఫస్ట్ చేశారు. అయితే అదంతా కూడా ఎలా వస్తుంది అనంటే కష్టము చేయుట ద్వారా, చెమట ఓర్చి అంటే చెమట కార్చుట ద్వారా, శారీరక అలసట ద్వారా వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకోవాలి. కానీ మొదటిగా ఏం చెప్పారు? చక్కగా మీరు ఫలించండి, భూమిని అభివృద్ధి పరచండి. ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించారో ఈ ఫలము అనేది చెమట ఓర్చితే గాని అది లభించకుండా కొంత మనుషులు కష్టాల పాలవుతూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా వారికి
తోడుగా ఉంటూ సరైన మార్గములో, దేవుని వెంబడించే మార్గములో, దేవునికి ఇష్టలుగా ఉండే మార్గములో మనుషుల్ని నడిపిస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నారనమాట. అలాగే ఒకసారి నిర్గమకాండం కూడా చూద్దాము. నిర్గమకాండము 6వ అధ్యాయంలో 2-3 వచనాలు చూద్దాము. దేవుడు వారికి ఏం చెప్తున్నాడంటే, అందరు యాకోబుకి, అబ్రహాముకి, ఇస్సాకుకి ఏ విధంగా తోడై ఉన్నామో మేము మీకు తోడై ఉంటున్నాము అని వారికి చెప్పుతూ చెప్పుతూ వస్తున్నారనమాట. ఎందుకంటే మార్గాలు తొలగిపోయి వారు చెల్లా చెదరైపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఎప్పటికీ వారి పక్షముగా ఉంటూ మనుషులకి గుర్తు చేస్తూ ఉన్నారనమాట. మోషేతో చెప్తూ ఉన్న సందర్భము. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఆ సమయంలో చూడండి, ముందుగా మోషే కంటే ముందుగా సర్వశక్తుడైనటువంటి దేవుడు అనే పేరుతోనూ, అలాగే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబులకు దేవుడుగా నేను ప్రత్యక్షం అవుతూ వస్తున్నాను. అయితే యెహోవా అనే నామము వారికి నేను తెలియపరచలేదు. అంటే ఒక్కొక్క తరములో దేవుడు ఆయన స్వరూపాన్ని మార్చుకుంటూ, ఆయన నామాన్ని మార్చుకుంటూ, ప్రత్యక్షపరుచుకుంటూ మనుషులకి తోడుగా వస్తున్నటువంటి గొప్ప దేవుడు. అలాగే 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, కాబట్టి నీవు ఇజ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడై ఉందును. ఈ తరంలో మరి ఇజ్రాయేలీని ఐగుప్తీయులు బానిసలుగా చేసి తీసుకెళ్ళిపోతారు. వారు అక్కడ నానా శ్రమలు పడుతూ ఉండగా అప్పుడు మరలా దేవుడు మోషేని నియమించుకుని ఇజ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పించడానికి మోషే ద్వారా పరిచయము మరలా చేసుకుంటారు. ఇప్పుడు యెహోవా దేవుడు అని ఆయన తనని తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా మనుషులతో ఎల్లప్పుడూ కూడా దేవుడు చేయి పట్టి నడిపిస్తూ ఉన్నారు. అయితే మనం ఈ రోజే ప్రారంభించుకున్నాము లేవియా కాండము. ఇందులో దేవునికి ఇష్టమైనటువంటి బలులు మనం నేర్చుకుంటూ ఉంటాము. అలాగే ఆయన ధర్మశాస్త్రాన్ని చెప్పారు, ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని, దేవుని యొక్క ఆజ్ఞల్ని వారు ఏ విధంగా నెరవేర్చాలి అనే అన్ని విషయాలు కూడా మనకి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. దేవునికి అలనాడు ప్రజలందరూ కూడా బలులు అర్పించేవారు. మొదటిగా దహన బలి ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటూ వస్తున్నదనమాట. అలాగే నైవేద్య బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, ఈ విధంగా బలులు అర్పిస్తూ దేవునితోటి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇన్ని చేస్తున్న వారు మార్గము తొలగిపోతూనే ఉన్నారు. దేవుని యందు భయము తగ్గిపోయి విగ్రహాల వైపు, అన్య దేవతల వైపు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మార్గాలు తప్పిపోతూ ఉన్న సమయంలో దేవాది దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు, మార్గము చూడండి, సరైన మార్గము మీరు తెలుసుకోండి అని చెప్తూ వస్తున్నారనమాట. అలాగే మరొక వాక్యము ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ కూడా చెప్తున్నారు, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము,
తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మనము తండ్రులను అడగాలి, పెద్దలను అడగాలి, ఏది సరైన మార్గము అని పూర్వము నుండి అనేక సందర్భాలని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా దేవుని యొక్క ఉనికి మనుషులతో ఉంది అనేటటువంటి విషయాలు తెలుసుకుంటూ ఆ మార్గంలో, ఆ కరెక్ట్ మార్గంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుందన్నమాట. అయితే ఎంత చెప్తూ ఉన్నా కూడా మరి దేవుడు ఇజ్రాయేలీల్ని తీసుకొచ్చేటప్పుడు 10 అద్భుతాలని దేవుడు చేస్తాడు. అయినప్పటికీ ఆశ్చర్యకార్యాలని చేసినప్పటికీ కూడా వీరు నమ్మరు. ప్రతి విషయంలో కూడా సణుగుకుంటూనే ఉంటారు కదండి. ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా దేవుని యొక్క కనుదృష్టి మనుషుల మీద చూస్తున్నప్పుడు ఆయన విసిగిపోయి వీళ్ళ వల్ల అవ్వదు అని చెప్పి ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మన కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఆయన్ని భూమి మీదకి పంపించాలి అని ఆయన నిర్ణయించుకుని మరి కన్య మరియమ్మ ద్వారా ఒక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఒక కుమారునికి జన్మనిచ్చి ఆ కుమారుడి యొక్క బలి ద్వారా, ఆ కుమారుడి యొక్క రక్తము చిందించుట ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి కూడా రక్షణ కలుగుతుంది అని చెప్పి తన ప్రియ కుమారుడిని భూమి మీదకి పంపిస్తూ ఉన్నారనమాట. అలాగే ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగుతుంది అని మనం లేఖనాల ద్వారా గమనిస్తూ వస్తున్నాము. ఆయన యేసయ్య అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి చేరలేదు. నిజమేనండి. ఈ భూమి మీద మనం చూసినట్లయితే ప్రతి వారు ఎన్నెన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అయితే అందరిలో ఉండేది ఒక్కటే, పాప భీతి వల్లే ప్రజలందరూ కూడా వారిని వారు రక్షించుకోలేరు. కాబట్టి ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తిని ఆసరాగా చేసుకోవాలి అని కొంతమంది విగ్రహారాధనలో వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది వారికి తోచినటువంటి మార్గాలలో వెళ్తూ ఉన్నారు. కొంతమంది అయితే అసలు దేవుడు లేదు, ఏమీ లేవు అనేటటువంటి హేతువాదులు కూడా ఉంటూ ఉన్నారు. అయితే అందరికీ ఉద్దేశం ఏంటంటే మన జన్మకి మన ద్వారా రక్షణ ఉండదు, మనం ఈ శరీరాన్ని ముగించుకుని ఎక్కడికో వెళ్ళాలి, వెళ్ళేది ఎక్కడికి అనేటటువంటి స్పష్టత లేకుండా మనుషులు భూమి మీద ఈనాడు అనేక రకాలైనటువంటి మార్గాలలో తప్పిపోయి ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అయితే మంచి మార్గము, కరెక్ట్ మార్గము ఏది అని విచారణ చేయాలి, అంటే సెర్చ్ చేయాలన్నమాట, వెతుక్కోవాలి. ఎక్కడ దొరుకుతుంది ఈ మార్గము, కరెక్ట్ మార్గము ఏది? మొదటిగా చెప్పారు, ఈ శరీరము మట్టిలో నుంచి తీయబడింది కాబట్టి ఇది మరలా మట్టే అయిపోతుంది. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అనేది పెద్ద ప్రశ్న మనుషులందరికీను. అయితే ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి. అయితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి గల మార్గాన్ని మనుషులు తెలుసుకోవాలి. ఎలా వెళ్తాము అనేది మనకైతే అర్థమైంది. కానీ మామూలుగా లోకస్తులకి, రక్షణ లేని వారికి, విగ్రహారాధకులకి, మూర్ఖత్వంలో ఉన్నటువంటి వారికి అర్థము కాదు. కాబట్టి వారికి మనం తెలియజెప్పాలి. ఒకవేళ తెలియజెప్పే అవకాశము మనకి రాకపోతే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి యందు జాలి కలిగి ఆయన వారికి విమోచన కలుగజేసి నిజమైనటువంటి మార్గంలోకి రప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ లోకములో యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పనులు చేస్తూ ఉన్నారు. ఆయన కనికరిస్తే తప్ప ఆ మార్గంలోకి
రావడం చాలా కష్టమండి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా అపవాది చేతిలో ఉంది. అపవాది ఎవరిని మింగుదునా అని నిరంతరము అతను ప్రయాస పడుతూనే ఉన్నాడు, దేవుణ్ణి మార్గము నుంచి తొలగించాలని. ఎప్పుడైతే మనం దేవునిలోకి వస్తామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో, అప్పటి నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉంటాడు. మనకి ఎప్పుడైనా మనం తొట్టిల్లిపోయామనుకోండి, అది కరెక్ట్ కాదు అని దేవుడు మనకి చెప్పి మంచి మార్గంలో, దేవుని మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, మనం భౌతికపరమైన జీవితంలో కానీ దేవుడు మనతో పాటు ఉన్నప్పుడే మనము విజయాన్ని సాధించగలుగుతాము. మన హృదయంలో స్థిరత్వాన్ని పెంపొందింపజేసుకోగలుగుతాము. మనం ఒకసారి మన జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మన లైఫ్ అసలు ఎలా ఉంది, పూర్వకాలం నుండి అంటే దేవుణ్ణి తెలుసుకోక ముందు మనం ఎలా ఉన్నాము, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనము ఎలా ఉన్నాము అని మనం సరిచేసుకుంటూ మన జీవితమే మనకి ఒక మంచి ఎగ్జాంపుల్గా దేవుడు చూపిస్తాడు. మనం తొందరపాటులో మార్గము తప్పిపోయిన సందర్భాలు అనేకము మన జీవితంలో తారసపడుతూ ఉంటాయి. అయితే మనం రక్షణలో ఉన్నప్పుడు మనం అది చేయకూడదు అని తెలుస్తుంది, కానీ రక్షణలో లేనప్పుడు వారికి ఎలా అంటే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. నేను చేసేదే రైట్ అనే స్వభావముతో మనం ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని డెసిషన్ తీసుకునే మనకి ఆ కరెక్ట్ డెసిషన్ కూడా ఫాలో అయ్యే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట. లేదంటే మనం తొట్టిల్లిపోతాము. మరి ఒకసారి హెబ్రీలకు వ్రాసిన పత్రిక చూద్దామండి. 1వ అధ్యాయము 1వ వచనము చూసుకుందాము. దేవుడు మనుషులతోటి హెబ్రీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మొదటి నుండి చూసుకుంటూ వస్తున్నాం. పూర్వకాలము నుండి ఎలా ఏ సందర్భాల్లో మరి దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఆ సమయాలలో మరి దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు, డైరెక్ట్గా ఆయనే మాట్లాడారు. అలాగే పెద్దలతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవుడు ఈ కాలంలో అయితే కుమారుని ద్వారా మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య చెప్పినటువంటి మాటల ద్వారానే ఆయన మనతో మాట్లాడుతున్నారనమాట. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూడండి, కుమారుని ద్వారానే ఆయన సమస్తము చేశారనమాట. కాబట్టి యేసయ్యని మనం అంగీకరించాలి. యేసయ్య చెప్పినట్లుగానే ఇప్పుడు ఉన్నటువంటి మనందరము కూడా ఆయన్ని ఫాలో అవ్వాలి. ఆయనే మనకి మాదిరిగా సమస్త విషయాల్ని మనకి నేర్పించారు. కాబట్టి ఏ మార్గము కరెక్ట్ అని మనం ఆలోచించినట్లయితే యేసయ్యని వెంబడించుట ఇదొక్కటే సరైన మార్గము. దీని తప్ప వేరొక మార్గము మనకి లేదు. ఆయన చెప్పారు కదా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. ఆయనలో ఎవరైతే నడుస్తారో వారికి నెమ్మది ఉంటుంది అనమాట, ప్రశాంతత ఉంటుంది, సమాధానం ఉంటుంది. హాయిగా వారి జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారనమాట. ఇది తప్ప వేరొక మార్గము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే హెబ్రీలకు వ్రాసిన పత్రికలోనే మనము మరికొన్ని అంశాలని ధ్యానం చేసుకుందాము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము ఒకసారి చదువుకుందాము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఆమేన్.
ఆ! ఇక్కడ మనం పాత నిబంధన ఆహ్, గురించి ధ్యానం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యాజకులు ఏం చేస్తున్నారట? దినదినము పాపములు చేస్తున్నటువంటి వారి కొరకు ఈ బలులు అర్పిస్తూనే ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ప్రతి పాపముకి ఈ బలి ఈ బలి అని అర్పించకుండా అన్నిటికీ ఒకే బలి ఏంటి అనంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణం అన్నమాట. ఈ మరణము ఒక్కసారి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ 2025 సంవత్సరాలుగా ఎంతమంది అయితే ఆయన్ని యందు విశ్వసించి ఉన్నారో వారందరి పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేయబడ్డారు. అలాగే మరలా యేసయ్య ఎప్పటి వరకు రెండవ రాకడలో వచ్చే వరకు కూడా ఎంతమంది అయితే మనుషులు పుడుతూ ఉంటారో వారందరి కొరకు కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేశారనమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధనలో మనం చూసినప్పుడు అనేక బలులు అర్పిస్తూ వస్తున్నటువంటి విషయం మనకి తెలిసిందే. అయితే అక్కడ నుంచి మారి యేసు ప్రభు వారు ఒక్కసారి మన కొరకు మరణము పొందారు. మన అనుదినము చేసేటటువంటి పాపములను, చిన్న చిన్న పాపము శారీరకంగా చేస్తున్నటువంటి పాపాల నిమిత్తమైతే ఆయన బలి అయ్యారు. అయితే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని మరి చేయొద్దని చెప్పారా అనే ప్రశ్న మనకి వచ్చినప్పుడు కాదు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. అలాగే మరి ఇప్పుడు మనకి సులువయిందా భారమైందా అనంటే చాలా కష్టమే అండి. చాలా జాగ్రత్తతో మనం మన జీవితాన్ని నిలదొక్కుంటూ దేవునిలో ఎదగాలి. ఆ రోజుల్లో అయితే దేవుడు కొన్ని సందర్భాల్లో పూర్వము కొన్ని విషయాల్లో చూసి చూడకుండా వదిలేశారు. అయితే ఇప్పుడు మన హృదయ అంతరంగాల్ని పరిశీలన చేసే దేవుడు మన ప్రతి ఆలోచనని గమనిస్తూ ఉంటారండి. అందుకే చెప్తారు, నీ హృదయంలో నువ్వు ఒకళ్ళ మీద ఏదైనా అనుకున్నప్పుడు ఆ క్షణంలోనే ఆ పని నువ్వు చేసినట్లుగా కదండి. ఎవరితో అయినా మోహపు చూపు చూస్తే అది నువ్వు వ్యభిచరించినట్లుగా. అంటే ఏంటి? శారీరకంగా చెయ్యకపోయినప్పటికీ కూడా వారు ఆ పాపము చేసినట్లు. అంటే ఇది ఈజీ అయిందా హార్డ్ అయిందా అని మనం ఆలోచించినట్లయితే యేసయ్య ఇంకా మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన నేర్పిస్తూ వస్తున్నారనమాట. ఎవరైనా ఒక చెంప మీద కొట్టినట్లయితే మరొక చెంప కూడా చూపించమన్నారు. ఎవరైనా ఒక అంగీ ఇవ్వమంటే 2 ఇచ్చేయమన్నారు అనమాట. ఉన్నది ఒక ఫర్లాంగ్ నడవమంటే వారితో 2 ఫర్లాంగుల వరకు నడవమని చెప్తూ ఉన్నారు. అంటే మనుషుల్ని మిక్కిలిగా ప్రేమించేటట్లు ఆయన చేస్తూ ఉన్నారు. శత్రువుల్ని కూడా ప్రేమించమని చెప్తూ ఉన్నారు. అంటే మనుషులని ఆయన ఎంతగా తోటి మనిషిని నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అని ఆయన నేర్పిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే ఈ యేసయ్యని అంగీకరించి మనం ఈ సాత్వికమైనటువంటి గుణాన్ని పొందుకుంటామో మనము దేవుని పిల్లలుగా యేసయ్యకి సహోదరులుగా మనము ఉంటాము. ఆయన నామాన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారిని ఆయన చెల్లెళ్ళుగాను అక్కలుగాను చెప్తున్నారనమాట. మనం దేవుని వారసులు, దేవుని బిడ్డలుగా ఉండడానికి మనకి అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎల్లప్పుడూ కూడా ఆయననే చూస్తూ ఉండాలి. ఆయన మార్గంలోనే మనము నడుస్తూ ఉండాలన్నమాట. అలాగే హెబ్రీలకు వ్రాసిన 10వ అధ్యాయంలోనే ఒకసారి మనము చూద్దాము. 19వ వచనం నుంచి చదువుకుందాము. అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా చెప్తున్నారనమాట. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది.
గనుకను దేవుని ఇంటిపైని మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఎప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందము. ఆమేన్ ఆమేన్. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి సంగతులను మనం చాలా జాగ్రత్తగా గమనించి మనం అనుసరించాలి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ఇప్పుడు మార్గము కొరకు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆ మార్గము ఎవరు మనకి ప్రతిష్ఠించారు అంటే యేసు ప్రభువుల వారు మన కొరకు మార్గమును ప్రతిష్ఠించారు. అది ఎలా ఉందటండి? నూతనమైనది. ఇది వరకు పాత నిబంధనలో మనం చూసిన మార్గం కాకుండా నూతనగా ఉన్నది. అదే జీవము గలది, ఎల్లప్పుడూ నిత్య జీవము అందులో ఆ మార్గములో ఉంటుంది. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయ్యింది. ఈ మార్గము ఎలా వచ్చింది, మనకి ఎలా ఏర్పడింది అంటే ఆయన శరీరము అర్పించుట ద్వారా ఆయనలో నుండి మనము వెళ్ళాలి. ఇది వరకు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక తెర అడ్డుగా ఉండేది. ప్రధాన యాజకులు మాత్రమే ఆ తెరలోనికి వెళ్ళి బలులు అర్పించేవారు. అయితే ఈనాడు మనకి ఆ మందిరము ఏ విధంగా ఉంది? యేసు శరీరము అనేటటువంటి తెర లోపలికి మనం వెళ్ళిపోయే అర్హత మనకి దేవుడు అనుగ్రహించాడు అనమాట. ఎలా వచ్చింది అనంటే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఆయన రక్తము మనం ప్రోక్షించుకున్నాము, ఆయన రక్తములో మనం కడగబడ్డాము కాబట్టి మనము ఆ పరిశుద్ధ స్థలము దగ్గరికి కూడా వెళ్ళే ధైర్యము మనకి యేసు ప్రభువుల వారు కల్పించారు. ఇంత గొప్ప మార్గాన్ని యేసు ప్రభువుల వారు మనకి అనుగ్రహించారు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. మన దేవుడి ఇంటి పైన అంటే దేవుని ద్వారా మనకి జరగబోయేటటువంటి సమస్తమైన కార్యములకు మనకి ముందుగా మన కొరకు ఆయన దేవుణ్ణి విన్నవించుకునేటటువంటి యాజకుడు. మన కొరకు మరి ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని పక్షముగా, మన పక్షముగా ఉంటూ దేవునితో ఆయన వ్యాజ్యమాడుతూ మనకు అవసరాలన్నీ కొరకు ఆయన మన కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. అలాగే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మన మనస్సాక్షి కదండి, ఏది చేసినప్పటికీ కూడా మన మనస్సాక్షి ద్వారానే మనము చేస్తాము. కొన్ని మన మనస్సాక్షి గద్దిస్తుంది, చేయకూడదు, చెడ్డ పనులు అనేసరికి చేయకూడదు, అయితే మంచి పనులు చెయ్యి అని మన మనస్సాక్షి మనకి తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు, అంటే తప్పు అనేది ఉండకూడదు అనమాట. అలాగా మన హృదయాలు గలవారంగా ఉండాలి. అంటే మనకి మనముగా ఇది తప్పు చేస్తున్నావు అనే పాయింట్అవుట్ చేసుకునే పరిస్థితి మనకి రాకుండా ఉండునట్లు, అలాగే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి దేవుని దగ్గరికి పవిత్రులుగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ దేవుని దగ్గరికి మనం వస్తున్నాము అనంటే మనల్ని మనము పరిశీలన చేసుకుని ఆయన దగ్గరకు మనం మోకరించాలి. ఎప్పుడైతే మనలో ఏదైనా తప్పు ఉంటుందో ఆయన దగ్గర మనము మోకరించలేము, ప్రార్థన చేయలేము. అయితే మరి ఎలాగా ఈ పాపాన్ని పరిహరించుకోవడము అనంటే యేసయ్య మనకి అండగా ఉన్నారు. ఆయన రక్తములో మొదటిగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. నువ్వు ఇప్పుడు, లేదంటే నేను ఇప్పుడు రక్షణలో ఉన్నాం కాబట్టి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మనకి వెంటనే అది తప్పు అని తెలుస్తుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తప్పు చేసినప్పుడు వైదొలిగిపోయి దేవుడి నుంచి దూరం అయిపోకూడదు. వెంటనే దేవుని సన్నిధికే మనం రావాలి. మనం
దేవుని గ్రంథంలో అనేక సందర్భాల్లో కొంతమంది దేవుని నుండి దూరం అయిపోయి పతనం అయిపోయినటువంటి వాళ్ళని చూస్తాం. అలాగే దావీదు భక్తుడి జీవితంలో చూసినప్పుడు కూడా తప్పు జరుగుతుంది, కానీ ఆయన మరలా తనకి తానుగా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి దేవుడు శిక్ష విధించినప్పుడు శిక్షకి అర్హుడుగా తనని తాను స్వీకరించుకుంటాడు. కాబట్టి ఆయన దేవుని హృదయానుసారుడుగా చెప్పబడ్డాడు. అట్టి రీతిలోనే మనం ఇద్దరు కుమారుల విషయంలో కూడా మరి యేసయ్య చెప్పినటువంటి ఉపమానం చూసినట్లయితే ఒకడు లోకంలో కలిసిపోతాడు, తర్వాత మళ్ళీ చివరికి తను వచ్చి ఏమనుకుంటాడంటే నేను పరలోకమందున్న తండ్రికి నా తండ్రికి అని చాలా ద్రోహం చేశాను, మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అక్కడ ఏదైనా చిన్న పనైనా ఉంటుంది అలా చేసుకుంటానని తిరిగి వచ్చాడు. ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎదురు చూస్తూ హక్కున చేర్చుకొనుట మనము ఆ సందర్భంలో నేర్చుకుంటాం. అదే విధంగా మనం ఎప్పుడైతే ఏదైనా పొరపాటు చేసినప్పుడు మన హృదయాల్ని కఠినపరుచుకోకుండా లోకములోకి పడిపోకుండా యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికే రావాలండి. చాలా మందిని మనం గమనిస్తాము, ఈ లోకాశలతో వచ్చినటువంటి మనుషులు ఏం చేస్తారంటే వారు అనుకున్నది జరగకపోతే లోకంలో కలిసిపోతారు, విగ్రహాల వైపు త్రిప్పుకుంటారు వాళ్ళని. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ లోకపు ఆశలని త్యజించుకుని మనము దేవుని వైపు ఎప్పుడైతే ఉంటామో ఆ పటుత్వము, ఆ నిబ్బరము ఎప్పుడైతే మనకి వస్తుందో దేవుడు మనకి నెమ్మదితోటి జీవితాన్ని అంతా కూడా నెమ్మదే ఉంటుంది, సమాధానమే ఉంటుంది. ఈ నిజము మనము మన పిల్లలకి తెలియజేయాలి. కానీ తొట్టిల్లిపోతూనే ఉంటారు జనులు, తొట్టిల్లిపోతూనే ఉంటారు. వారికి కావలసినవి దొరక్కపోతే వారు తొట్టిల్లిపోతారు. ప్రతి విషయంలోనూ దేవుడే నాకు ఇది చేశాడు, దేవుడే ఇలా చేశాడని దేవుని వైపు వాళ్ళు వేలెత్తి చూపే మనుషులు మనం చూస్తూ ఉంటాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అయ్యో దేవుడు ఎందుకు నాకు ఈ విధంగా శిక్ష పెట్టాడు అనుకుంటాం. కానీ ఆ దేవుని ద్వారా కాదు, మన ద్వారానే మనం చేసినటువంటి అతిక్రమముల ద్వారానే కొన్ని నిర్ణయం సరిగ్గా తీసుకోలేక మనం తొట్టిల్లిపోతాం అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పూర్వకాలము నుండి చక్కని మార్గమును బోధిస్తూ మనుషులు దేవునికి దూరముగా వెళ్లకుండా దేవునితోనే ఉండునట్లు ఆయన మార్గాలు సరళం చేస్తూ వస్తున్నారు అన్నమాట. మనుషులు విగ్రహాలలో పడిపోతున్నారు, చాలా బాధల్లో ఇరుకుల్లో ఉన్నారు అని వారు యోచించి వారి పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఎక్కడెక్కడికో కొండలని గుట్టలని బలులని సమర్పించుకుంటున్నారు. కాదు, వారందరి విమోచనకి ఆయన క్రయధనముగా చెల్లించుకుని మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి మనము ఆయన యొక్క బిడ్డలము, ఆయన యొక్క సంతానము మనము. అందుకే మనము తండ్రి అని నిజముగా మొర్ర పెడుతూ ఉంటే ఆయన మన పక్షాన్ని నుండి మనం అడిగినవన్నీ మనకి నెరవేరుస్తూ ఉంటారు. అయితే తొట్టిల్లిపోకుండా మనం ఉండాలి, తొట్టిల్లిపోకుండా మన జీవితము ఉండాలి అని అంటే మనం హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ నేను చదువుతానండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనం మన ఆత్మీయ జీవితాన్ని మరి ఈ భక్తులు ఏ విధముగా వారు జీవించారు, దేవుని నుంచి తొలగిపోయి మరలా దేవుని వైపు ఉండి వారు దేవునిలో ఏ విధంగా నిలదొక్కున్నారు అనేవన్నీ కూడా మనం పూర్వకాలం నుండి ధ్యానం చేస్తూ ఈనాడు యేసు ప్రభు ద్వారానే దేవునితో మనం మాట్లాడగలము అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అయితే ఈ లోకము చూసినప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపము మనల్ని
ఎప్పుడు పొంచి ఉంటది. అయితే ఈ పాపాల నుంచి మనల్ని ఎవరు సంరక్షిస్తారు, ఎవరు దూరపరుస్తారు అంటే యేసు ప్రభువారు. కాబట్టి ఆ విశ్వాసము మనలో ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ కర్త అలాగే దానిని కొనసాగించేవాడు. ఆయన నిరంతరము ఒకేసారి విశ్వాసము వస్తుంది, కానీ మరుక్షణము తొలగిపోవచ్చు పరిస్థితులు బట్టి. అయితే ఈ విశ్వాసము కొనసాగిస్తూ అనుదినము ఆయన కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి యేసు వైపు మనం చూస్తూ మన దినము గడుపుకున్నట్లయితే, ఆ మార్గములో మనము నడిచినట్లయితే మనము ధన్యులము. మన జీవితము నెమ్మది కలిగి సంతోషంతో మనం మన ఆయుష్కాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ నెమ్మది కలిగి ఉంటాము. తర్వాత కూడా ఈ జీవితము ముగించిన తర్వాత ధైర్యముతో మనము దేవుడు ఉండేటటువంటి స్థలములకు వెళ్ళి ఆయన కుడి పార్శ్వమున మనము కూర్చుంటాము. ఇంత గొప్ప ధన్యత ఈ మార్గములో తప్ప మరొక మార్గములో లేదు. కాబట్టి మనము ఎప్పుడు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ఇక్కడ బాగుంది ఇక్కడికి వెళ్దాం అని ఎక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలంటే యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అంత సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, వాక్యమైన దేవుడు మన చేతుల్లోకి వచ్చేసాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం దుఃఖం వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుని యందే మనం ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడు అని మనం వెతికితే దేవుడు మన చేతిలోనే ఉన్నాడండి. ఎప్పుడైనా బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, వ్యాకులం వచ్చినా దేవుని వాక్యాన్ని తెరిచి చదువుతుంటే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని, నీ జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలని దేవుడు నీకు విశదపరుస్తాడు. ఇదిగో పలానా టైంలో నేను నీకు తోడుగా ఉన్నాను కదా, అప్పుడు మరి సహాయం చేసిన నేను ఇప్పుడు నిన్ను వదిలేస్తానా అని దేవుడు మాట్లాడతాడు. అలాగే పూర్వకాలం నుండి అనేక రీతులుగా దేవుడు మనుషుల్ని వదిలిపెట్టకుండా ఆయన కుమారుణ్ణే మన కొరకు సాక్రిఫైస్ చేసినటువంటి గొప్ప దేవుడు మనల్ని ఎన్నటెన్నటికీ విడిచిపెట్టడు అని దృఢ నిశ్చయము మన హృదయములలో ఉండాలండి. ఎప్పుడైతే అలాంటి సంతోషమైనటువంటి మార్గములో మనం ఉంటామో అది మనకి నెమ్మదినిస్తుంది. మన పిల్ల తరములకు దేవుని యొక్క ఆశీర్వాదాలు తోడుగా వస్తూ ఉంటాయి. ఇట్టి మార్గములో మనము వెళ్ళాలి అనంటే అనుదినము మరి మనల్లో విశ్వాసము రావాలి. ఆ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచు అనుదినము ఈ కార్యక్రమం ద్వారా, ఈ ప్రార్థన సహవాసము ద్వారా ఆయనలో మనం అంటుకట్టబడుతూ మనం ముందుకెళ్ళినట్లయితే ఆ మార్గములో మనము నడవగలుగుతాము. ఆ మార్గము మనకి నెమ్మదిని అనుగ్రహిస్తుంది. కాబట్టి మన జీవితాలు నెమ్మదిగా, సంతోషముగా, సమాధానముగా ఉండాలి అనంటే యేసు వైపు చూచుచు మన ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని, నాదుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పురాతనమైన మార్గము, అడిగి తెలుసుకోవలసిన మార్గము. ఈ నామమునే పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన,
ఈ నామమునే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమే రక్షణ నిత్య నామం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని సందేశము మన మధ్యకు తీసుకొచ్చిన అమ్మగారికి అభినందన తెలియచేస్తూ, జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన, పాస్టర్ అనిల్ రాజు గారు జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో ఉంటారు. దేవుని సేవ చేస్తున్నారు. వారికి కుమార్తె క్రిస్టీనా 6 సంవత్సరాల పాప మూడు అంతస్తుల భవనం నుండి పడిపోయింది. మనందరము ప్రార్థన చేశాం. లుకింగ్ అంటు జీసస్ హిందీ సెషన్లో దినదినం వస్తుంటారు. డాక్టర్లు తీసుకోలేదు, చనిపోయిన పాపను తీసుకొచ్చారు అని డాక్టర్లు ముట్టుకోలేదు. ఏమి చేయాలో తోచలేదు. మరొకసారి ప్రార్థన చేస్తాను, తప్పకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది పాప, ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అని అనిల్ రాజు గారికి ఫోన్ ద్వారా చెప్పాను. ఒక మాట ప్రార్థన చేశాను. యేసే కనికరం కొరకు పాదాలు పట్టుకున్నాను. ఆమెనన్నాను. అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. కొస ప్రాణం ఉన్నది అని అడ్మిట్ చేసుకున్నారు. ఆ పాప కళ్ళల్లో ముక్కుల్లో రక్తం, హృదయము ధారలు. ఆ పాప 3 రోజుల్లో కేరింతలు కొడుతూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఇంటికి చేరుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అనిల్ రాజు గారి కొరకు వారి స్వగ్రామంలో రాంచీ జార్ఖండ్ రాజధాని శివార్లలో ఉంటారు. అక్కడే సేవ చేస్తున్నారు. 2 ఎకరాల పొలము దేవుని మందిరం కొరకు, దేవుని సేవా కేంద్రం కొరకు నిర్ణయించుకున్నారు. ఆ స్థలంలో ఇతరులు ఎవరో ఆక్రమించుకున్నారు. 2-3 సంవత్సరాలుగా వారు ఆక్రమించుకోవటమే కాదు కానీ అక్కడ కాపలా ఉన్న తండ్రి వృద్ధాప్యంలో ఉంటాడు, కుమారుడు, కోడలు, ముగ్గురిని కొట్టి చిత్రహింసలు చేసి చెరసాల పాలు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ ముగ్గురు కొరకు ఢిల్లీ వరకు నేను ప్రయత్నం చేశాను. బిషప్ తండ్రి గారు ఉన్నారు. ఢిల్లీలో పెద్ద లాయరు, సుప్రీంకోర్టు లాయరు పెట్టి ప్రయత్నం చేశాను. అయినా విడుదల కాలేదు. దెబ్బలు తిన్నవారే, కాపలదారులు, అమాయకులు దెబ్బలు తిన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబడింది. 3 సంవత్సరాలుగా అనేక పోలీస్ స్టేషన్లు మార్చుకుంటూ చిత్రహింసల పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా మత మార్పిడి చట్టం అమలు అవుతుందో అన్ని పోలీస్ స్టేషన్లు వారికే సపోర్ట్, అందరూ లాయర్లు వారికే సపోర్ట్, అందరు జడ్జిలు వారికే సపోర్ట్. కేవలము మత మార్పిడి చట్టము కఠినముగా అమలు అవుతుంది. ఇది మచ్చుకు ఒక సంఘటన మాత్రమే. ప్రియులారా, జార్ఖండ్ 12 రాష్ట్రాలలో జార్ఖండ్ కూడా ఒకటి. 12 రాష్ట్రాలలో మత మార్పిడి చట్టం అమలు అవుతుంది. అందులో జార్ఖండ్ కూడా ఒకటి. ప్రియులారా, ఇంకా చెరసాలలోనే ఉన్నారు, ఇంకా విడుదల కావట్లేదు. కఠినమైన చట్టం. 2వ రోజు
నిన్న ప్రారంభించాము. ఒక పూట ఉపవాసం చేద్దాం, ఒక పూట ఉపవాసం ఉందాం. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం, ఏదో ఒక పూట భోజనం మానుకుందాం. పట్టుదల కలిగి ప్రభు పాదముల చెంత మొర పెడదాము. ప్రభు కనికరించి వాదనలు వినిపించే వారికి, అడ్వకేట్స్కి, జడ్జెస్కి, సుప్రీంకోర్టు జడ్జెస్కి మంచి జ్ఞానము ప్రసాదించి పరమ నుండి కఠిన చట్టాలు ఎత్తివేయబడలాగున, మన పక్షముగా నిర్ణయం వచ్చేలాగున మనం కూడా ప్రార్థన చేద్దాం, మొర పెడదాం. రెండవ రోజు ఈరోజు కూడా మనందరం కలిసి ప్రార్థన, అవకాశం ఉన్నవారు ఉపవసించి ప్రార్థన, ఒక పూట భోజనం మానుకొని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన మధ్యలో జాన్సన్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఒక మాట అమ్మగారు వాక్య పరిచర్య చేసిన విధము కొరకు, అలాగే 12 రాష్ట్రాలలో కఠినమైన చట్టాలు, ఈ రోజుల్లో 4 వారాల పాటు హియరింగ్ వచ్చింది. మన పక్షమున నిర్ణయం వచ్చేలాగున ప్రార్థన చేస్తారు. జాన్సన్ గారు ప్రార్థన. పరిశుద్ధుడ నా యేసయ్య, నాయనా నీకే స్తుతులైనా, నీకే స్తోత్రం. ప్రభువా నీకు వందనముల తండ్రి, నీకు వందనాలయ్యా. ఇగోనైనా మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రభువా నైనా నీ మాటలు వినడానికి, వినిపించడానికి గొప్ప సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. నైనా వివరించిన వాక్య ప్రకారంగా ప్రభువా నైనా నువ్వే మా బలము, నువ్వే మా ఆశ్రయము, కాబట్టి నీ మార్గానే వెదికే స్వభావాలు ప్రభునైనా మా అందరికీ నైనా ప్రభా దినదినం అభివృద్ధి సమృద్ధిలోకి నైనా ప్రభా మేము వెళ్ళటానికి సహాయం దయచి దేవానైనా నీకే స్తుతినైనా, నీకే స్తోత్రం ప్రభువా నీకు వందనాలు నైనా. అలాగే ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా నీకు వ్యతిరేకంగా నైనా ప్రభా నీ నామం పరిశుద్ధపరచబడటానికి నైనా ఈ భూమి మీద ప్రభా కొన్ని వ్యతిరేకమైన చట్టాలు ఈ మనుషులు ప్రభా తీసుకొస్తున్నారు. నీకు వ్యతిరేకతనైనా ప్రభునైనా, నీ నామానికి వ్యతిరేకతగా, నీ పరిశుద్ధతకు వ్యతిరేకంగా నైనా ప్రభా పనిచేస్తున్నారు అయ్యా. ఈ పని చేస్తున్న ఈకనైనా ప్రభా అపవాది నైనా ప్రభా తంత్రములను నైనా, ఈ అపవాది యొక్క కుయుక్తులను ప్రభునైనా అయ్యా నువ్వే లయపరచండి అయ్యా. మా దేశాన్ని కాపాడండి ప్రభువా నైనా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా నీకు వందనాలయ్యా. ఇగోనైనా ఆల్రెడీ నైనా 12 రాష్ట్రాల్లో ప్రభునైనా నా యేసయ్యనైనా ప్రభునైనా అది అమలు కావచ్చింది నైనా ప్రభునైనా, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది ప్రభా అయ్యా. నైనా ప్రభునైనా ప్రతి ఒక్క కీడును, ప్రతి ఒక్క అపవాది తంత్రములను అయ్యా నువ్వు దాన్ని మేలుగా మార్చండి ప్రభువా నైనా అయ్యా. అటువంటి కుయుక్తి, అటువంటి అపవాది తంత్రములను లయపరచండి, నాశనం చేయండి దేవా యేసయ్యా. దానికి ఎవరైతేనైనా ప్రభా కారకులు అయి ఉన్నారో ప్రభా వారితో నువ్వు మాట్లాడండి దేవా. ఆ హృదయ కాటి నుంచి విడుదల దయచండి దేవా. ధనానికి స్తోత్రం అయ్యా. మా దేశం రక్షించబడాలయ్యా అయ్యా. ఆల్రెడీ ఏ సేవకులైతే ప్రభునైనా చెరసాల్లో ఉన్నారో ప్రభునైనా వారికి విడుదల దయచండి, వారి కుటుంబాలకి ఆదరణ ఇవ్వండి ప్రభువానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఇగోనైనా మిగతా నైనా క్రైస్తవులందరికీ నైనా ప్రభునైనా, మా భారతదేశంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరికీ నైనా ప్రభా ఆది సంఘం వలె ఎన్నైనా ప్రభా ఇబ్బందులు వచ్చినైనా విశ్వాసం మాత్రం వారు వీడలేదు. అటు విశ్వాసం యొక్కనైనా బలము, శక్తినైనా ప్రభు ఇంకా నువ్వు పెంపొందించమని అడుగుచున్నాం ప్రభువానికి వందనాలు నైనా. మా భారతదేశం ఎగిపోయినైనా ఈ ఇక్కడ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రభునైనా నైనా నీ రాకడ ముందు ప్రభు ఎన్ని శ్రమలు వచ్చిన ప్రభా దాన్ని తట్టుకొని నిలబడే శక్తినైనా ప్రభునైనా నువ్వు మాకు అనుగ్రహించమని దేశంలో ఉన్న ప్రతి ఒక్క అయా నీ బిడ్డలందరికీ నైనా ప్రభు నువ్వు అనుగ్రహించమని అడుగుచున్నాను. నువ్వు ఇచ్చిన బలంతో, నువ్వు ఇచ్చిన శక్తితో, నువ్వు ఇచ్చిన విశ్వాసంతో ప్రభా పరులు పెట్టడానికైనా ప్రభా, నిలబడటానికైనా ప్రభా, మేము కాపాడుకొని మా కుటుంబాలు కాపాడుకోవటానికి
సంఘాలను కాపాడొకటి నీ బిడ్డలను నీ నామం పరిశుద్ధపరచడానికేనైనా ఒక నూతన మార్గం తెరవమని సహాయం చేసి నింపి నడిపించమని నీకే మహిమ చెల్లిస్తున్నాయినా యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగా ఈరోజు గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక. మాకు కావలసిన ప్రకారం తండ్రి అయిన దేవుని ప్రేమయు వారి అందరికీ సర్వదా సదాకాలము తోడై ఉండును గాక. అందరికీ ఉన్నారు. అమ్మగారు అందరికీ ఉన్నారు.